దారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎవినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకును నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం మాట్లాడి అతని భార్యను అతనికి అప్పచెప్పి అతని ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ అభిమేలకు వచ్చి మాట్లాడతాడు, ఏం పని చేసావు, పిచ్చి పని చేసావు, భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పామని, ఏం అబద్ధాడాల్సినంత అవసరం ఏముందని మాట్లాడాడు. ఒక బలమైనటువంటి వాడు, ఒక విశ్వాసి, ప్రార్థనాపరుడు, దేవునికి స్నేహితుడు అనిపించుకున్నవాడు, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్న స్థానంలో ఉన్నవాడు అబద్ధం ఎందుకు ఆడేమని అన్నిడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి, మన విశ్వాసం ఎలా ఉందో. ఎలాంటి వాడు అబ్రహాం? 5 రాజులను ఓడించి ఆయన ఆస్తి తీసుకోమంటే, అబ్రహాము నేనే గొప్పని చేశాను, ఎవరు చెప్పుకోవడానికి వెళ్ళలేదు, మీ వాటిలో చెప్పులు వారైనను నువ్వు పోగైనను నాకు వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి రోషం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. నీ వస్త్రాలు తెల్లనివై ఉండాలి, ఆత్మీయతతో కూడిన వస్త్రాలు అయి ఉండాలి. ఈ లోక వస్త్రాల వలన నీకు ఉపయోగం ఏమీ లేదు. ఈ లోక వస్త్రాలు బాగుంటే, ఖరీదైనవి వేసుకుంటేనే, మంచి డిజైన్స్ వేసుకుంటేనే పరలోకం వెళ్తారనుకుంటే లాజరు దరిద్రుడు ఎట్టెళ్ళాడు మరి అబ్రహాం రొమ్ము మీదకి? అబ్రహాం రొమ్ము మీద లాజరుకి నూతన వస్త్రాలు ఉన్నాయా? విలువైన వస్త్రాలు ఉన్నాయా? ఏం లేవు కదా.
కానీ వస్త్రాల కోసం ఇళ్లలో ఎప్పుడు తగాలి. పండగొత్తమే భయం. ఆడు బాధలు ఆడిపడి ఆడు ఎన్ని కష్టాలు పడ్డా ఇంట్లో వాళ్ళకి బట్టలు తీసుకోవాలి, అదొక ఆలోచన ఉండేది. వాడు ఒక అంచనా వేసుకుంటాడు, పాపం ఆ ముగ్గురు ఉన్నారుగా 3 ఏళ్ళు ఇంతే పోయింది కానీ ఆహా వీళ్ళ ఇంట్లో ఉండి ముందు గురించి ఆలోచించుకోండి. సంవత్సరానికి వచ్చే పండుగ ఎంతైనా ఈసారి మనిషికి 3,000 తీసుకోవాలని వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇందులో మా ఫీడ్బ్యాక్ మా దేనమ్మ మాకు వెళ్ళేది వెళ్తున్నారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, కేవలం మన తిండి కోసమో మన అలంకరణ కోసమో లేకపోతే మనకున్నటువంటి అమితమైన ప్రేమ వల్ల సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కుటుంబాల్లో బిడ్డల మాట కాదనలేక విలువైన వస్త్రాలు వాళ్ళ ఇష్టమైనటువంటి డిజైన్స్ ఇప్పించి వాళ్ళు మా తల్లిదండ్రులు ఏది అడిగితే ఇస్తున్నారని వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి లోకంలో పాడైపోతే చెడిపోతున్న వాళ్ళు లేరా? బిడ్డలను ప్రేమించాలమ్మా. నిజంగా నువ్వు బిడ్డలను ప్రేమిస్తే వాళ్ళని దండించాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మనం మీకు చెప్పానుగా, అబ్షాలోముని దావీదు చంపలేకే. ఎందుకు చంపలేక? కన్న కొడుకు. ఆ కొడుకుల్లో కూడా ఎలాంటి వాడు అబ్షాలోము? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు, బహు సౌందర్యవంతుడు. ఏటైనా అతను తల వెంట్రుకలు కట్ చేస్తే 200 తులములు అయ్యేదంట. అంత రోమము కలిగిన వాడు, అంత చక్కని వాడు. మనసు చూస్తే దుర్మార్గం. కన్న తండ్రి సింహాసనాన్ని లాక్కోవాలని, కన్న తండ్రిని చంపేయాలని వెంటబడితే ఒకానొక సమయంలో దావీదు తల మీద దుమ్ము పోసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఎలుగెత్తి ఏడ్చుకుంటా సిక్కుతో తల ఉంచుకొని పారిపోయిన పరిస్థితి ఉంది. అబ్షాలోముని చంపలేడా దావీదు? ఇశ్రాయేలీయులే ఎత్తరు. ఆ ఎత్తరులోకెల్లా సౌలు ఇంకా మోరడెత్తు. సౌలు సైతమే గొలియాతును చూస్తే గుండె అవిసిపోయింది, భయాభ్రాంతుడైపోయాడు. 40 రోజులు వాడు ఎదురు పడటానికి ధైర్యం చాలా సౌలుకి సైతమే. 6 మూరల జానుడు గొలియాతును ఒకే ఒక్క దెబ్బతో కొట్టేశాడు. ఎవరు? దావీదు. దావీదుకున్న బిరుదులు పేర్లు తెలుసుగా. చక్కనివాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, సుందరుడు, యెహోవా యుద్ధములు జరిగించువాడు, రూపసి, సితాలను చమత్కారంగా వాయించగలిగిన వాడు, ఇశ్రాయేలునికి దీపం వంటి వాడు. సింహపు గుండి గల వారు సైతం ఆయన్ని చూస్తే దిగులు పడతారని ఆయనకి బిరుదులు ఉన్నాయి. యెహోవా యుద్ధములు జరిగించేవాడు, మానవుల యుద్ధం కాదు. అంతటి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. సింహపు గుండె గల వారు సైతం ఆయన చూస్తే దిగులు పడతారని చెప్పి సాక్ష్యం పొందినవాడు. కన్న కొడుకుని చంపలేక కన్న పేరు అడ్డం వచ్చి ఆయనకు తరుగుతుంటే ఈయన పరిగెత్తుతున్నాడు, ఈయన పారిపోతున్నాడు. పైపెచ్చు తగిన సమయం వచ్చినప్పుడు అబ్షాలోముని చంపడానికి సైన్యం బయలుదేరినప్పుడు యోవాబు వీళ్ళందరూ యోవాబుకి, ముఖ్య స్నేహితులకి, ముఖ్య సైనికులకి చెప్తాడు, అయ్యా రాజకుమారుడైన అబ్షాలోము జాగ్రత్త, రాజకుమారుడైన అబ్షాలోము జాగ్రత్త అని చెబుతాడు. అప్పుడు అందరూ ఆ మాట గుర్తుపెట్టుకుంటాడు, కానీ యోవాబు మాత్రం సైన్యాధిపతి ఆ మాట గుర్తుపెట్టుకోకుండా అబ్షాలోముని కొట్టి బాణంతో కొట్టి చంపేస్తాడు. అప్పుడు జనులందరంట యుద్ధమందు ఓడిపోయి పారిపోయిన జనుల వలె సిగ్గుతో తలదించుకున్నట్లుగా దావీదు ఎదురు నుండి తన కుమారుడిని చంపేశాం కదా, దావీదు అయ్యగారికి రాజుగారికి ముఖం ఎలా చూపించాలని ఏమి ఎరగనట్లుగా గప్చిప్పుగా మెల్లగా వెళ్తున్నారంట తలదించుకొని. మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. బిడ్డ మీద మహామమకారం. ఆ మమకారమే బిడ్డలను పాడు చేస్తుందమ్మా, జాగ్రత్త. ఒకళ్ళని అంటారు ఆడపిల్ల ఒకటే, మగపిల్లడు ఒకటే, ఇక వాళ్ళని ప్రాణంగా భేవించేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే
వాళ్ళంతటా మొనగాలు లేనట్టుగా పెంచుతారు. ఎప్పుడు బిడ్డలను అలా పెంచకూడదమ్మా. నేను ప్రభువులోకి వచ్చినప్పుడు దారా చంటోదినం తీసుకొచ్చి దైతార్ నగర్ నుంచి ఒక ఆమెని బహు ప్రార్థనా పర్రాలయ్యా ఆత్మ వచ్చిందయ్యా అని. అసలు నేను కన్ను మూయంగానే పొలంలో దున్నపోతులు పరిగెత్తుతున్నాయి. ఏమో మీద దేవుని ఆత్మగా దెయ్యం ఆత్మ ఉందమ్మా అని చెప్పాను. ఆమె సరే ఎందుకైనా మంచిది, ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే, అయ్యా నా పిల్లోడు ఆ బజార్లోనే నా పిల్లోడిలాగా ఎవరు ఉండకూడదు అయ్యా, నా పిల్లోడి ద్వారా ముందు బండి, విలువైన బండి, నా పిల్లోడు గొడ్లు మంచిగా అలా ఇలా అసలు ఆ పిల్లోడి గురించి గొప్పలు చెప్పాను. ఆ పిల్లోడు అలా ఉండాలని చెబుతాను. నేను అప్పుడు చెప్పాను, ఇవేవి నీ బిడ్డను కాపాడవమ్మా, నీ బిడ్డలకి మారు మనసు కోసం ప్రార్థన చేసుకో, రక్షణ కోసం ప్రార్థన చేసుకో, దేవుడు అవన్నీ ఇస్తాడు, వాటితో ఆనందిస్తాడమ్మా. రక్షణ లేకపోకుండా వాటి వల్ల అతను ఇబ్బంది పడతాడని చెప్పాను. మళ్ళా ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చి మా బజార్లోనే నా కొడుకు అంత దుర్మార్గుడు లేడయ్యా, వాడు అంత తాగుబోతు లేడయ్యా, వాడు అంత గంజాయి చెప్తాడు. ఏ తల్లి అట్లా కోరుకోకూడదు. బిడ్డలో మారు మనస్సు నిమిత్తం కోరండి, ప్రార్థన చేయండి. మంచి పెంపకం కొరకు ప్రార్థన చేయండి. నా పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తామో అప్పుడే నష్టపోతాం. జీవం కలిగిన దేవుడు ఈ రోజున ఆయన సిగ్గుతో తలదించుకొని మన సిగ్గుని తీసేసాడు. ఆయన మహిమ వస్త్రాలను సిలువలో మనకిచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, అయ్యా నీ స్వరము విని నేను దాక్కున్నానయ్యా. నేను ఎందుకు దాక్కున్నాడు? సిగ్గుతో. నేను దిగంబరినయ్యా అని. నీకు దిగంబరని చెప్పిన వాడు ఎవడో? నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా? పోనీ అప్పుడన్నా అయ్యా నేను తిన్నానయ్యా, తప్పేనయ్యా, క్షమించయ్యా అంటే అదొక దారిగా ఉండేదేమో. వెంటనే ఆయన ఏం చేశాడు? అవ్వమ్మ మీదకి నెట్టాడు. అవ్వమ్మ ఏం చేసింది? సాతానుగాడు పాము మీదకి నెట్టేసింది. అర్థం చేసుకోండి. ఈరోజు జీవం కలిగిన దేవుడు మీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలను కాపాడుకోవడానికే మందిరాన్ని ఏర్పాటు చేశాడు, సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సేవకులను ఏర్పాటు చేశాడు. ప్రతి వారం ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏది తప్పో ఏది మంచో దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. విలువైన వస్త్రాలను కట్టుకోవడం కంటే కూడా తెల్లని వస్త్రాలు కట్టుకోవడం చాలా మంచిదమ్మా. అప్పుడు పెద్ద చిన్న తేడా తెలియదు. అంటే పెద్ద చిన్న అంటే వయస్సు కాదు, ఆస్తి పనులు, పేదవాళ్ళు. అసలు ఇశ్రాయేలీల ప్రజలు సాయిబులను చూశారు. సాయిబులు ఆడవాళ్ళని ₹1,00,00,000 బంగారం వేసుకున్నా కనపడదు. ఎందుకు కనపడదు? ఒక్క ఉంటుంది, మొక్కలు కనపడి మీరంతే. కానీ మనం ముఖంతో పాటు అవయవాలు కూడా కనపడేటట్టు అడుగుతాం. నిజంగా నన్ను అడిగితే వాళ్ళ భక్తి మంచిదా మన భక్తి మంచిదా? ఆదిమ సంఘంలో ముసుకేసుకోవాలి స్త్రీ అని ఎందుకు చెప్పారు తెలుసా? వస్త్రాలను వాళ్ళు వెనక వీపంతా కనబడేటట్లుగా వచ్చిన పురుషులు ఆకర్షితులు అవుతారని స్త్రీ ముసుకేసుకోవాలని చెప్పాడు. స్త్రీకి ముసుగు అలంకరణ అని చెప్పాడు. కానీ అది తీస్తేనే మా ముఖం కలకల్లాడిద్దని మనం తీసేస్తాం, ముసుగేసుకోండి. పెళ్లి విందులో నువ్వు కూర్చోవాలి అంటే పెళ్లి వస్త్రాలు నీకు ఉండాలి. పెళ్లి వస్త్రాలు నీకు ఉండాలంటే ఈనాటికి ఆనాడే చాలు. ప్రతి ఒక్కరూ పొద్దున పూట ప్రార్థన చేస్తే గబాన్ని తింటాము, టీవీ చూసాము, సాయంత్రానికి ఒప్పుకుంటే ఆ మరక లేకుండా పోయింది. అలానే పద్దాకలు అదే చేస్తే వల్ల నీకు కలిగే నష్టం ఏంటంటే నీ వాగ్దానం నీకు లేట్ అయితే నీ ఆశీర్వాదం నీకు తగ్గిపోతుంది. ఏంటది? వాగ్దానాలు లేట్ అవుతాయి, ఆశీర్వాదం తగ్గిపోద్ది. అసలు ప్రార్థన చేస్తున్నా నీకే విశ్వాసం లేదు. మృతతుల్యమైన వయస్సు, గర్భం కూడా చచ్చిపోయింది శారమ్మకి. అయినా మృతులను సైతం లేపగలిగిన వాడు నా దేవుడని చిన్న విశ్వాసంతో ఈరోజు చరిత్ర సృష్టించాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. లేక కొడుకునిచ్చాడు. రేత్రిపూట మాట్లాడాడు, నీ కొడుకుని నాకు బలిచ్చేయమని. తల్లి పక్కలో లేక పడుకొని ఉన్న తల్లి పక్కలో పడుకుని ఉన్న బిడ్డని మెదలకుండా తీసుకొని వచ్చేసి ఆయనతో వచ్చిన పని వాళ్ళతో ఏం చెబుతున్నాడు చూడండి. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు.
22వ అధ్యాయం చదువుకున్న తర్వాత ఆదికాండం వెళ్ళి ఏమనంటాడు తెలుసా? మేము తిరిగి వస్తాం బలి ఇచ్చి అంటాడు. బలి ఎవరిని ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. వెళ్తుందా ఇస్సాకు? ఆయన మాత్రం వాళ్ళకి ఏం చెబుతున్నాడు? మేమిద్దరం మరలా తిరిగి వస్తాం. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఇప్పటి వరకు నేను ఆత్మీయంగా చెప్పి ఇప్పుడు శరీరానుసారం లోకానుసారంగా చెప్తాను. లోకానుసారమైన ఆశీర్వాదం కోసం చెప్తున్నాను. నీకు ఏది లేదో అది ఉందని ఊహించుకొని ప్రార్థన చేయటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అబ్రహాము జనములకు తండ్రి. ఇంతకుముందు అబ్రహాము, ఇంతకుముందు శారాయి, ఇప్పుడు శారా జనములకు తండ్రి. 90 ఏళ్ళకి 99 ఆయనకు వచ్చింది. ఆయన వీళ్ళందరూ పిలుపులేంటి? అబ్రహాము యజమాని, జనములకు తండ్రి అని పిలుస్తున్నాము. ఈయనేం పిలుస్తున్నాడు? శారా జనములకు తల్లి అని. చూసే వాళ్ళందరికీ చిత్రంగాను విచిత్రంగా, వీళ్ళకి ఎంత వయసు వచ్చింది, రేపు మాపు జావబోతున్నారు, వీళ్ళకి బిడ్డలే లేరు, అయితే వీళ్ళేంది జనములకు తండ్రి జనములకు తల్లి అని పిలుచుకుంటున్నారని జనాలకి మెంటలెక్కింది. నీ విశ్వాసం కూడా అలానే ఉండాలి. పాస్ అవుతాడో లేదో, ఈ రోగం తగ్గిద్దో లేదో, ఈ అప్పు పోయిద్దో లేదో అనుకుంటే అవి బావ ఎక్కడే ఉంటాయి. ఆ అప్పు పోవాలన్నా, ఆ రోగం తగ్గాలన్నా, నీ బిడ్డల పాస్ అవ్వాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, మంచి భవిష్యత్తు రావాలన్నా, నీకు మంచి కోడలు రావాలన్నా, మంచి అల్లుడు రావాలన్నా, వాళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత నీ ఇంటికి వారసుడు రావాలన్నా, ఇవన్నీ దేవుని చిత్తమై ఉన్నాయి. వాటిని నువ్వు ముందుగానే ఊహించుకొని ప్రార్థన చేస్తే నువ్వు పొందుకుంటావు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు, అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేసిన ఎడల వాటిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాము, ఈ 40 రోజుల వ్రత ప్రతిష్ఠిత దినాలలో ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. ఉపవాస ప్రార్థన మీరు చేస్తున్నారు. మీరు చేయటం గొప్ప విషయం కాదు. మీ స్వరం దేవునికి వినబడడం గొప్ప విషయం కాదు. దేవుని స్వరం నువ్వు విన్నావా? ఇది గొప్ప విషయం. ఇది ప్రార్థనకి జవాబు. ఇది నీ ఆశీర్వాదానికి మూల స్తంభం. ఏ కాడికి వరి గొంతు పేల గొంతు వేసుకొని అయ్యా 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 అని ఏడర్థం కాదు. మనం ప్రభు స్వరం వినాలి, మెల్లని స్వరం వినాలి. ఆ స్వరం నువ్వు విన్నప్పుడే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావన్న సత్యం గ్రహించాలి. ఈరోజు ఇందాక ఇసాక్ కనపడ్డ టీ తాగడానికి వెళ్ళినప్పుడు, అయ్యా అమ్మాయికి సంబంధాలు 2 వచ్చినాయి అయ్యా, దేవుని మహాకృపను బట్టి మన సంఘానికి రావడం వల్ల అమ్మాయికి దర్శన వరం ఉంది కాబట్టి ఆ సంబంధం దేవుడు వద్దని చెప్పాడయ్యా, ఆపేశామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. ప్రార్థనకు వస్తున్నాం అంటే వస్తున్నాం, వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం కాదు. మనం ప్రార్థన చేయటం కాదు, దేవుడు మనతో మాట్లాడటం ఒరిజినల్ ప్రార్థన. మోకాళ్ళ నలుపు, ముఖం తెలుపు రావాలి, డొక్కల కదిలిపోవాలి, కళ్ళమ్మడి నీళ్ళు, ముగ్గులమ్మడి చీవిడ, నూటమ్మడి సొంగ 3 ఒక్కసారి దారబడాలి. ఈ ఆత్మీయతలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఈ లోకంలో ఉన్నటువంటి బట్టల మీద, నగల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, దేని మీద నీకుండదు. ప్రభు చెబుతున్నాడు, వస్త్రాల గురించి చింతించొద్దు, ఆహారాల గురించి చింతించొద్దు అని. కానీ మనం వస్త్రాల గురించి, ఆహారం గురించే చింతపడిపోతున్నాం. పోగొట్టుకున్నావా, కలిగి ఉన్నామా మహిమ వస్త్రాన్ని అన్న సంగతి మీరు గ్రహించుకోలేకపోతున్నారు. జీవం కలిగిన దేవుడు ఈరోజు మనందరికీ రక్షణ వస్త్రాలను స్థిరపరచునుగాక, మహిమ వస్త్రాలను స్థిరపరచునుగాక, పెండ్లి వస్త్రాలను దేవుడు మనకు ధరింపజేయునుగాక. ఆయన రాక కానీ మన పోక కానీ ఎప్పుడు వరకు కడ్డ వరకు నమ్మకంగా ఆయనలో ఉండి చనిపోదుముగాక. మన బిడ్డల తరము ఆయన కొరకు జీవించుదుముగాక. నేను చెబుతున్నాను ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా చెబుతున్నాను. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, పులిపీఠం మీద ఉండి చెబుతున్నాను. నేను ప్రభువులోకి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో నేను దిద్దుబాటు చేసుకోవడానికి కూర్చుంటే నా ఒంటి మీద లుంగీ లేదు. ఎన్నిసార్లు చెప్పేవిందయ్యా, ఆమె పేరు అనొచ్చు, దారా చంటోదిన నాకు లుంగీ కొనుక్కొచ్చిస్తే ఆ ఒక్క లుంగీ మీద నేను 58 రోజులు పాపాలు ఒప్పుకున్నాను. ఈ రోజున జీవం కలిగిన దేవుడు
ఎన్ని లుంగీలు ఇచ్చాడో, ఎన్ని బట్టలు ఇచ్చాడో, ఎంతమందికి ఎన్ని బట్టలు లేనిస్తున్నాను. జీవం కలిగిన దేవుడు నీతో ఉంటే, ఆయన మీదే నీ ఆలోచన ఉంటే, ఆయన కొరకు నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా ఆయనను గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. దుప్పట్లు తీసుకొని రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద దుప్పట్లుగా పూడ్చే రోజులు ఉన్నాయి. ప్రతి శనివారం 5-6 కేజీలు పులిహార చేయించి దేనా నేను మమ్మ ముగ్గురు ప్యాకింగ్లు కట్టి, అప్పుడు సైకిల్ నాకు ఒక సంచిలో వేసుకొని స్వరాజ్యాహాల మీద మొదలుకొని బస్ స్టాండ్ మీదగా, రైల్వే స్టేషన్ మీదగా ఆ సంచి పులిహార పొట్లాల సంచి సైకిల్కి పెట్టుకొని అందరు కనపడ్డా పేదవాళ్ళకల్లా కనపడ్డాడు కొన్ని వాళ్ళకెల్లా ఇచ్చుకుంటూ వచ్చేవాడు. ఈ రోజున దేవుడు 10 మందికి పెట్టగలిగిన కృపనిచ్చాడు. ఆ రోజు గుప్పిడి మెతుకుల కోసం బాధపడ్డ రోజు లేదు. కుమారుడిన సంఘస్థులందరూ ఉప్పు కారాలు తీసుకొచ్చి ఇస్తే పాపాలు ఒప్పుకున్న కూర్చొని తిని ఈ రోజున 10 మందికి పెట్టేటట్లు ఉంచాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ ఆశీర్వాదం నాకంటే గొప్పగా ఉండింది, నీ దీవెన నాకంటే గొప్పగా ఉండింది. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. ఎందుకంటే నిన్ను ధనవంతురాలను చేయటానికి. మనం ఇంకా పేదరికంలోనే ఉంటున్నాము, మనం ఇంకా వస్త్రహీనతలోనే ఉంటున్నాము. వస్త్రహీనత ఉన్నా బాధ లేదమ్మా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, పెండ్లి వస్త్రం మాత్రం ఖచ్చితంగా ఉండాలి, రక్షణ వస్త్రం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే నష్టపోతాం. అది లేకపోతే రేపు వెలుపలికి నెట్టేస్తాడు. కటికి చీకటిలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఏడుపు, పండ్లు కొరగటం తప్పితే ఏముండదు. మరణం కోరుకున్న మరణం రాదమ్మా. యుగ యుగాలు తరతరాలు అగ్నిలో కాలుతూనే ఉంటాం. ఆ బాధ, ఆ మంట అనుభవిస్తూనే ఉంటాం, కానీ చావు అనేది లేదు. కాబట్టి అలాంటి అగ్నిలో పడకుండా మన సిగ్గును తీసేసి, మన దిగంబరత్వాన్ని తీసేయడానికి ఆయన సిలువలో వస్త్రాలను ఇచ్చాడు. రక్షణ వస్త్రాలుగా మనము వాటిని ధరించి ఉన్నాము. ఆ రక్షణ వస్త్రాలు పోగొట్టుకోకుండా, ఆయన నామానికి ఎక్కడ అవమానం తీసుకురాకోకుండా ఆయన కొరకు నువ్వు నిలబడాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య ఏదైనా మనము ఒప్పుకుంటాడు, కానీ వేషధారణ మాత్రం ఒప్పుకోడు. ఈ ఉపవాస ప్రార్థనలో వేషధారణ ప్రార్థన చేయొద్దు, వేషధారణ బ్రతుకోవద్దు, 2 పడవల మీద ఉండొద్దు. ఇక్కడ ఉన్నంతసేపే పరిశుద్ధాత్మ, బయటికి వెళ్ళాక దురాత్మ అన్నట్టుగా బ్రతకవద్దు. ఈ 40 రోజుల వ్రత ప్రతిష్ఠిత దినాలు నిజంగా ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. 40 సంవత్సరాలు నా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లు నీకు, నీ బిడ్డలకు, నీ బిడ్డల తరానికి ఇప్పుడే దేవుని దగ్గర విత్తనాలు వేసుకో. ఆయన వృద్ధి చేస్తాడు. నేను మొన్న అన్న ఒకళ్ళ కొరకు ప్రార్థన చేయమంది. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకు మన సచ్చిలో ఉన్నాడు ఆనందం. గంగానమ్మ పోలేరమ్మ పట్టింది. ఇప్పుడు నపంసకుడుగా ఎది తెనాలి జిలేబీ అని వస్తున్నాడంట. దెయ్యాలు తెచ్చుకొని వెళ్ళిపోయినాక ఎన్నిసార్లు హెచ్చరించానో, చచ్చిపోయేవాడు బ్రతికాడు. తల్లిదండ్రులను హెచ్చరించాను, తప్పమ్మ, అక్కమ్మ, ఆగుద్దమ్మా అని. ఆ అబ్బాయిని చూపించాడు. అర్థమైందా? ఏదో శక్తి అతని మీద ఉంది, అతను చేసేసింది. అలాగా అవకాశం ఉంటే ఎప్పుడన్నా ఒక ఆరాధనకి తీసుకురా. అర్థం చేసుకోండి, ప్రభు కొరకు నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడితే ప్రభువు నీ కోసం నిలబడతాడు. నీ బిడ్డల భవిష్యత్తు ఉందమ్మా. రేపు నీ పిల్లకి, ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి వివాహం చేస్తాం. వచ్చేవాడి గురించి ముందే చేయాలిగా ప్రార్థన, వాడు మంచోడై రావాలయ్యా అని. వాళ్ళిద్దరికి వివాహం అయింది, వాడికి ఏ వాటిలో మంచోడని, ఆస్తి ఉందని, ఉద్యోగం ఉందని ఇస్తాము. వాడికి బిడ్డలు పుట్టాలి కదా. తరతరాల పాపం, శాపం ఏం చేస్తుంది? స్త్రీల గర్భాలను మూసేస్తుంది.
పాస్టర్ గారు వాళ్ళ కోడలకి 7 సంవత్సరాల గర్భం మూసేసింది పొలిమేరి శక్తి. మనం వెళ్ళి ప్రార్థన చేసినాక ఆ గర్భం తెరవబడింది, ఆ చీకటి వెళ్ళినాక. మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి, వాళ్ళ పుట్టే బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. అయ్యా నా ఆడపిల్ల వారసులు లేరని భర్తతో అత్తతో బిరుగు పురుగులతో నా బిడ్డ అక్కడ బాధపడకూడదు అయ్యా. నా బిడ్డకు వివాహం అవ్వగానే అయ్యా లేడీ చేయమాకయ్యా, త్వరగా నాకు నా బిడ్డలకి బిడ్డలు ఇవ్వు, వారసులు ఇవ్వయ్యా, వాళ్ళ వంశాన్ని నిలబెట్టే వాళ్ళని నా బిడ్డ తల ఉంచుకొని మాకు తల్లి ఇప్పుడే ప్రార్థన చేయాలి. వచ్చే కోడల గురించి ఇప్పుడే ప్రార్థన చేయాలి. వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాల గురించి ఇప్పుడే ప్రార్థన చేయాలి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పుడే ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తూ నువ్వు యథార్థంగా వెళ్ళిపోతే ఖచ్చితంగా నా దేవుడు తగిన సమయానికి నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ 40 రోజుల్లో మీరు ప్రార్థన చేయటం కాదు, దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీతో మాట్లాడాలి, అది ఒరిజినల్ ప్రార్థన. ఆ వాగ్దానం నువ్వు పొందుకొని వెళ్తే 99 సంవత్సరాల వయస్సులో ఉన్న అబ్రహాము వాగ్దానాన్ని ఎలాగైతే నెరవేర్చబడిందో అలాగే ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా నీ వాగ్దానం నెరవేర్చబడింది. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడడానికి మానవుడు కాదు, పశ్చాత్తాపడని నరపితుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా దీవించమని సెలవాయును ఆయన దీవించాడు. దాన్ని నేను మార్చాలని బెలాం బాలాలతో చెప్పాడు. అర్థం చేసుకోండి, ఒక్క వాగ్దానం పొందుకోండి, ఒక్క వాగ్దానం నేను పొందుకున్నాను. ఆ తర్వాత సేవకుడు ఎవరంటే ఆనందాన్ని దేవుడు పేరు చూపించాడు. నేను చెప్పాను, నాకు లాగానే నా ఎత్తులో ఉన్నాడు, బట్టలు పంచుతున్నాడు, మా దేవుడు పేరు ఆనందాన్ని పిలిచాడని చెప్పాడు. పుట్టక ముందే సంఘంలో చెప్పేశాను. చెప్పిన తర్వాత ఒక ఆడపిల్ల ఏంటయ్యా అంటే కోపాన్ని తగ్గించుకో. తెలియక నా కోపం నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాను. నా వల్ల ఏమైంది? మానవుడి వల్ల ఏమవుతుంది? ప్రభు కనికరించి క్షమించి నా వల్ల గట్లా నీ ప్రభు చూపించంటే ఆయన చేస్తాడు దాన్ని. దేవునికి స్తోత్రం. ముందుగానే విశ్వాసంతో ఊహించి ప్రార్థన చేయండి. నీ ఇంటి నిండా బిడ్డలు ఉన్నట్లుగా, నీ ఇంటి నిండా సమృద్ధి ఆహారం ఉన్నట్లుగా, నీ ఇంటి చుట్టూ కంచి ఉన్నట్లుగా ఊహించుకొని ప్రార్థన చేయండి. ఊహకందని అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. జీవం కలిగిన దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో నాటింపజేయడం కనుక, వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించను కనుక, దేవుడు ఈ మాటలను దీవించను కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణుడని స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలు అయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలను మేమందరం విన్నాం ప్రభు. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.